అహోరాత్రులు 25 సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో బైబిల్ పరిశోధించి బైబిల్లో ప్రపంచ మానవాళి కొరకు దేవుడు రాయించిన మహాజ్ఞాన సంగతులు ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉన్నవో వాటన్నిటినీ వెలికి తీసి ఈ రోజున ప్రపంచానికి అందించిన ఒక మహనీయుడున్నాడు, ఒక మహానుభావుడున్నాడు. ఆయనే విశ్వవిఖ్యాత విజ్ఞాన సార్వభౌమ ఆత్మజ్ఞాని దైవజ్ఞాని జయశాలి పిడి సుందరరావు గారు. నేను చెబుతున్న ఈ మాటలు నా సొంత మాటలు కాదు, నా సొంత జ్ఞానము కాదండి. నేను ఆయన దగ్గర నేర్చుకున్నవి, ఆయన చెప్పగా విన్నవి, ఆయన వ్రాయగా చదివినవి మాత్రమే నేను మీకు చెబుతున్నాను. నేనే కాదు, ప్రపంచంలో మాకు బైబిల్ తెలుసని ఈ రోజున చెప్పుకుంటున్న వాడు ఎవరైనా సరే ఆయన తీసిన వాటిలోంచి మాట్లాడవలసిందే తప్పించి కొత్తది తీయగలిగే సత్తా ప్రపంచంలో ఎవరికీ లేదు. మాకుందని చెప్పుకుంటున్నారు, అది అబద్ధం. దేవుడి పిల్లలారా, In him are the stars of the heavens and the sands of the seashore. మొదటి అంశంగా ఏమేసిన పాంప్లెట్లు మొదటి అంశం, ఈ లోకములో మీకు పుడితే మేలా, ఈ లోకంలో ఏం వేసే టైం చెప్పండి, పుడితే నీకు మేలా, పుట్టి ఉండకపోతే మేలా. దేవుడులారా, కొంచెం తలతిక్క ప్రశ్నలో ఉంది కదా, అలాంటి లేదా? అదే ప్రశ్న అండి. పుడితే మేలా, పుట్టి ఉండకపోతే ఆ మేలా ఏమిటి అసలు? అవునా? ఒక మనిషికి మేలు అనేది అసలు ఎప్పుడు చేకూరుతుంది? కోవిడ్ వచ్చి బాగా సంపాదించాడు. ఏవైనా కోవిడ్ వెళ్ళి మనవాడు బాగా స్థిరపడ్డాడండి, బాగా సంపాదించాడు 2 చేతుల అంటాం మనం. వెరీ గుడ్. మంచి ఇల్లు కట్టాడు, పిల్లలు మంచి చదువులు చదివించాడు, ఆడపిల్లలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు, బాగుంది. ఇదంతా దేని వల్ల జరిగింది? అతను కోవిడ్ రావటం వల్ల జరిగింది. బాగుంది. మొబైల్స్ అన్ని సైలెంట్ లో పెట్టుకోండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి. ఆయన డాక్టర్ చదివాడు. డాక్టర్ చదివిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, మినిస్టర్ అయ్యారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో కాలం పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇదంతా కూడా దేని వలన జరిగింది? ఆయన పుట్టడం వలన. ఒక వ్యక్తి కోవిడ్ వచ్చి బాగా డబ్బు సంపాదించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. అది దేని వల్ల జరిగింది? అతను పుట్టి కోవిడ్ రావడం వలన. అవునండి. అంటే పుడితేనే మేలుంది అనే విషయం మనకు కొంచెం ఆలోచించిన అతను మీరు చెప్పండి, అసలు పుట్టిన వాడికి మేలుంటుందా, పుట్టి ఉండని వాడికి మేలుంటుందా? చెప్పండి. పుట్టిన వానికే మేలుంది. మనం కొంచెం బుర్ర పెడితే అర్థమైపోతుంది. మరి ఆ ప్రశ్న ఏమిటి మనం అడిగింది? ఈ లోకములో పుడితే నీకు మేలా?
తర్వాత ఏమడిగాం? తర్వాత పుట్టి ఉండకపోతే మేలా. దేవుడులాగా ఈ మాట నేను అంటున్నానని కానీ మీరు అనుకునేది. సురేష్ అనే వ్యక్తికి మతి భ్రమించింది, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. పుడితే మేలా పుట్టకపోతే మేలా, అదేం చెత్త ప్రశ్న అని మీరు అనుకోవచ్చు. ఈ మాట అన్నది నేను కాదండి, సాక్షాత్తు యేసుక్రీస్తు గారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. బైబిల్ తెచ్చుకోని వాళ్ళు ఇక్కడ మీకు స్క్రీన్ల మీద రెఫరెన్సెస్ కనపడుతున్నాయి, వాటిని చూసే ప్రయత్నం చేయండి. వెరీ మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు అలాంటి వాడు పుట్టి ఉండకపోతే వానికి మేలని చెప్పారు. పుట్టని వాడికి మేలు అంటున్నాడు. విచిత్రంగా లేదండి? వాడు నన్ను అప్పగిస్తున్నాడు, ఇలాంటి వాడు పుట్టకుండా ఉండే దరిద్రం వదిలిపోయేది అంటలేదండి. ఎలా పుట్టావో నాకు అడుగుతున్నా చీడపురుగా, నువ్వు పుట్టకపోయినా మాకు బాగుండేది కదరా అంటారు. ఓకే, పుట్టకపోతే ఎవరికి మేలు? కంటపడున్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు పుట్టినది మొదలుకొని దుర్మార్గుడుగా బ్రతుకుతూ జులాయి వెధవలా తిరుగుతూ పెరిగి పెద్దయిన తర్వాత మానభంగాలు చేస్తూ దొంగతనాలు చేస్తూ హత్యలు చేస్తూ బ్రతుకుతున్నాడు అనుకోండి. ఆ తల్లిదండ్రులు ఏమంటారు? నిన్ను అనవసరంగా కన్నావు కదరా, మేము నువ్వు పుట్టకపోయినా పీడ పోయేది కదరా అంటాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఇలాంటి వాడు పుట్టకపోతే ఎవరికి మేలు? తల్లిదండ్రులకు మేలు. ఇంకెవరికి మేలు? సమాజానికి మేలు. ఎందుకంటే వాడి వల్ల ఎవరికి కీడు జరగదు కాబట్టి. మరి యేసుక్రీస్తు ఏమంటున్నారు అంటే, అట్టి వాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఎవరికి మేలు? పుట్టని వాడికి మేలేమిటి? అర్థమైందండి? అర్థమైందా? పుట్టి నన్ను అప్పగిస్తున్నాడు వీడు, అసలు వీడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు జరుగుండేది. అదేంటి? మేలు కీడులు జరగాలంటే ముందు మనిషి ఈ లోకంలో పుట్టాలి. మేలు కీడులు జరగాలి అంటే మొదట మనిషి ఈ లోకంలో పుట్టాలి. ఏదో ఉంది దీని వెనుక. ఏమిటది? ఎందుకు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు గారు? పరిశోధన చేద్దాం. దేవుని ఈ మాటలో యేసుక్రీస్తు గారు మాటల్లోని ఈ ఆయన భావాన్ని మనం 4 భాగాలుగా విభజిద్దామండి. అట్టివాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అంటున్నాడు కదా. వెరీ గుడ్. అంటే పుట్టక ముందు అసలు మనిషి ఉన్నాడా? అంతే కదా. ఇక్కడికి రాకుండా ఉన్నా బాగుండేది అనుకుంటాం మనం. అవునా? ఎక్కడికో వెళుతున్నాం అండి, వెళుతుండగా మార్గ మధ్యలో యాక్సిడెంట్ అయింది. అనవసరంగా వెళ్ళాం మనం. వెళ్లకుండా ఉందా బాగుండేది అనుకుంటాం మనం. అంటే ఆ దెబ్బ తినక ముందు మనము ఉన్నాం, అంతే కదండి. ఉన్న మనం వెళుతుండగా మనకు దెబ్బ తగిలింది. అవునా కదా? వెరీ గుడ్. అంటే అప్పుడు మనం బ్రతికే ఉన్నాం. వెరీ గుడ్. ఇప్పుడు అట్టివాడు పుట్టి ఉండని ఎడల మేలు అంటున్నాడు. అంటే పుట్టక ముందు మేలు పొందటానికి పుట్టక ముందు వ్యక్తి ఉన్నాడా? ఇది ప్రశ్న. అవునండి? మేలు జరుగుతుంది అంటున్నాడు అంటే ఈ లోకంలో పుట్టక ముందు మనిషి ఉన్నాడా? 2. నెక్స్ట్ పాయింట్ గా ఏం చూద్దాము? నెక్స్ట్ యేసుక్రీస్తు అసలు ఈ మాటను ఎందుకు అనవలసి వచ్చింది? నెక్స్ట్ ఇంకా పుడితే మేలుందా లేదా? ఏమండి? పుట్టకపోతే వాడికి మేలు అంటున్నాడు, మరి పుడితే మేలు లేదా? 3ది పెట్టి మళ్ళీ
ఒకవేళ పుట్టకుండా ఉంటే అసలు ఎలాంటి మేలు జరిగి ఉండేది? అట్టివాడు పుట్టి ఉన్న ఎడల వానికి మేలు అన్నాడు. మొదటి పాయింట్ గా అసలు పుట్టని వాడు ఉన్నాడా? 2, ఒకవేళ పుట్టకుండా ఉంటే ఎలాంటి మేలు జరిగి ఉండేది? 3, అసలు యేసుక్రీస్తు గారు ఎందుకు ఈ మాటలు అనవలసి వచ్చింది? 4, ఇప్పుడు తీరా మనమందరము మనమేమయ్యాము? పుట్టేశాం. మనందరం పుట్టిన వాళ్ళమే కదా, మనం పుట్టేశాం. మరి పుట్టిన మనకు మేలు ఉందా లేదా? చూసారండి, ఒక్క మాట యేసుక్రీస్తు గారు నోరు విప్పి మాట్లాడితే అందులోంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ పాయింట్ వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, పుట్టక ముందు మనిషి ఉన్నాడా? ఎందుకంటే పుట్టక ముందే మేలు అంటున్నాడు కాబట్టి పుట్టక ముందు మనిషి ఉన్నాడా? మనుషులంటే ఎవరండి? మనుషులంటే మనమందరం, మీరందరూ పుట్టక ముందు నేను పుట్టక ముందు ఉన్నానా? తెలిసిన వాళ్ళు మాట్లాడండి, కొంచెం ఆలోచించండి. అమ్మ గర్భంలోంచి పుట్టడం అంటే ఏంటంటే అమ్మ కడుపులోంచి బయటికి రావటం. వెరీ గుడ్, బాగుంది. అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి పుట్టక ముందు మీరున్నారా లేదా? లేదు. కరెక్ట్గా చెప్పిందా? సింపుల్ గా లేవు. మనం లేవు. అమ్మ కడుపులోంచి బయటకు రాకముందు మనం లేవు. లేవంటే ఉన్నావా? ఏమండి, ఉన్నాము మనం? లేవా? తెలియదు. ఎందుకు వచ్చిన గొడవ తెలియదంటే అయిపోయాయి. తల్లి గర్భంలోంచి బయటకు రాకముందు మనం ఉన్నామండి. ఎక్కడున్నాము? అమ్మ కడుపులో ఉన్నాం కదమ్మా, 9 నెలలు. ఎక్కడున్నాం మనం? తల్లి గర్భంలో 9 నెలల పాటు ఉన్నాం. 9 నెలలు తల్లిలో గర్భం పోసుకున్నాం మనం. తల్లిలో ఎదిగాం మనం. అలా ఎదిగి బయటికి రావడానికి పట్టిన సమయం 9 నెలలు 9 రోజులు అంటాడు డాక్టర్. అంటే మన అమ్మ మనల్ని ప్రసవించక మునుపు ఉన్నాము. ఎక్కడున్నామంటే అమ్మ గర్భంలో 9 నెలల పాటు ఉన్నాము. అమ్మ గర్భంలోకి రాకముందు ఇప్పుడు చెప్పండి, అమ్మ కడుపులోకి రాకముందు ఉన్నావా లేవా? ఎవరు మాట్లాడలేదండి. ఉన్నావనో లేవనో ఏదో చెప్పండి. ఉన్నావా? ఉన్నావు. ఇంకా లేవా? ఉన్నాం. వెరీ గుడ్. ఉన్నాం. ఎక్కడున్నావు? తండ్రిలో ఉన్నామండి. చాలా మందికి తెలియదు ఈ సంగతి. మన అమ్మలోకి రాకముందు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? మన నాన్న జన్మనిచ్చిన తండ్రి గర్భంలో ఉన్నామండి మనం. అందుకే స్కూల్లో జాయిన్ చేయడానికి మనం తీసుకెళ్ళారు అనుకోండి, అమ్మ తండ్రి పేరు చెప్పు. తండ్రి లేదండి, తండ్రి లేకుండా పుట్టాడు వీడు, నా పేరు రాసుకున్నట్టే కుదరదు. నాన్న పేరు చెప్పు, తండ్రి పేరు చెప్పు అంటాడు. తండ్రి పేరు ఎందుకు చెప్పాలి? కన్నది ఎవరు? తల్లి కదా. తల్లి పేరు రాసేయచ్చు కదా. నో, తండ్రి పేరు చెప్పాలి. ఎందుకంటే కంటున్నది ఎవరో తెలుసా అండి? తండ్రులు, తల్లులు కాదు. మనుషులను ఈ ప్రపంచంలో కంటున్నది ఎవరో తెలుసా అండి? తండ్రులు కంటున్నారు. అనగా పురుషులు కంటున్నారు, స్త్రీలు కనటం లేదు. మత్తయి మొదటి అధ్యాయం. ఒకవేళ నేను అబద్ధం చెబుతున్నాను మీరు అనుకోవచ్చు. అబ్రహాము ఇస్సాకును కనెను. అదేంటి వాళ్ళ అమ్మ కాదంట? ఏమండి, అబ్రహాము ఇస్సాకును కనెనేమిటి? అబ్రహాము భార్య అయిన శారాయి కదా కంట. నో.
అబ్రహాము ఇస్సాకును కన్నాడండి. ఎక్కడ కన్నాడో తెలుసా? శారా గర్భంలో కన్నాడు. శారా గర్భంలో కన్నాడండి. అంటే మనం పుట్టింది ఎక్కడ? తల్లి గర్భంలో మనం పుట్టాం. పుట్టిన మనకి స్త్రీలు ఏం చేస్తున్నారు అంటే శరీరాన్ని ఇస్తున్నారండి. శరీరాన్ని ఇస్తున్నారు. 9 నెలల పాటు తల్లి గర్భంలో శరీరం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు తల్లిలోకి రాకముందు మనం ఎక్కడున్నాము అంటే తండ్రిలో ఉన్నాము. తండ్రులు మనల్ని కంటున్నారు అంటాడు. అందుకే అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యోదాను అతని అన్నదమ్ములు. ఎక్కడికి చూడండి, తండ్రులు కంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే మనం పుడుతున్నది మన తండ్రుల కంటే. వెరీ గుడ్. తండ్రిలో నుంచి తల్లిలో వచ్చామనే సంగతి అర్థమైంది, ఒప్పుకున్నాం. తండ్రిలోంచి తల్లిలోకి రాకముందు మనం లేవా? మీరు లేరా? ఆలోచించండి. మీరు లేరా? ఏమన్నా మీరున్నారా? సార్ చెప్పండి. లేవా? ఉన్నావా? లేవా? ఉన్నామండి. ఎక్కడున్నాం? తాతలో ఉన్నాం. వీడు మా ముత్తాత, వీడు వాడి తాత, వీడి బాబు. ఎలా చెప్పగలం అనుకుంటున్నారు? ఇంట్లో లైన్ గా ఫోటోలు వరుసగా కట్టించుకుంటాం. పెద్ద మీసాలు పెట్టుకుని, పెద్ద టోపీలు పెట్టుకుని, పాతకాలంలోని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు గుర్తుండే ఉంటాయి. వీడు మా ముత్తాత. ఎలా చెప్పగలుగుతున్నావు మీ ముత్తాత అని? వాడిలోంచి తాతలోకి వచ్చాం. తాతలోంచి తండ్రిలోకి, తండ్రిలోంచి తల్లిలోంచి ఈ లోకంలోకి. అంటే ఈ లోకంలో పుట్టక ముందే మనం ఉన్నాము అని, తల్లి గర్భంలో ఉన్నామని, తల్లి గర్భంలోకి రాకముందు తండ్రిలోకి రాకముందు తాతలోకి రాకముందు తండ్రిలో, అలా ఒకరి వెనక ఒకరు అలా వెనక్కు వెళ్ళిపోతే మనిషి మొట్టమొదటి వ్యక్తి నుంచి పుట్టుకొచ్చాడండి. ఆ మొట్టమొదటి వ్యక్తి ఆదాము. దేవుడు తయారు చేసిన మొట్టమొదటి మనిషి ఆదాములోంచి మనం వచ్చామండి. ఆదాములోంచి ఎంతో మంది తల్లులను దాటుకుంటూ ఇదిగో ఈ తరంలో ఈ భూమి మీద మనము పుట్టాము. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు ఆదాము నుంచి మానవ చరిత్ర అనేది ప్రారంభమైంది. మొట్టమొదటి మనిషి కాబట్టి మరి ఆదాములోకి రాకముందు మనము లేవా? నిజంగా మనమందరము కూడా మన తాతలు తండ్రుల గర్భాలలోనే ఉన్నామా అని ఒకవేళ మళ్ళీ మనం బైబిల్ని అడిగి ప్రశ్నించి పరిశోధనలోనికి వెళితే హెబ్రీయులకు రాసిన పత్రిక అనే ఒక పత్రికలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు బయటపడుతున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన, చాలా కాంప్లికేటెడ్ క్లిష్టమైన వచనము, నేను చదువుతున్నాను, మీరు వినండి జాగ్రత్తగా. అంతేకాక చదవమా. ఒక విధంగా చెబితే 10వ వంతులను పుచ్చుకునే లేవి కూడా అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్లో ఒకడు లేవీయులు యాజకత్వాన్ని చేసేవారు. ఈ యాజకులకు మిగిలిన గోత్రాల వాళ్ళందరూ పట్టుకొచ్చి 10వ భాగం ఇవ్వాలి. ఆ 10వ భాగంతోనే వాళ్ళు కాలాన్ని వెళ్లదీస్తారు. పెట్టగలరు కదా శ్రద్ధగా. నేను చెబుతున్న టిష్యూ బాక్స్ ఇవ్వండి. నేను చెబుతున్నది ఎవరో పుట్టకుండా ఉంటే మేలా అని పాఠం అనుకుంటున్నారేమో. కాదండి, నేను చెబుతున్నది మీ గురించే. వచనం తీసుకున్నది ఇస్కరియోతు యూదా దగ్గర నుంచి. ఆ వచనం ఒక్క ఇస్కరియోతు యూదాకే వర్తిస్తుందా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి వర్తిస్తుందా అని మనం ఆలోచించబోతున్నాం.
మీ పుట్టుక గురించి కూడా అనేక విషయాలు బయటకు రాబోతున్నాయి. మనం పుడితే మంచిదా, పుట్టకపోతే మంచిదా తేల్చుకోవాలి. వాళ్ళు మనం దేవుని పిల్లారా, ఒకరి తర్వాత ఒకరు తండ్రుల గర్భాలలోనూ తాతల గర్భాలలోనూ మనం ఉన్నాము అంటున్నాడండి. అబ్రహాము దానం చేశాడట ఒక ఆయన. అబ్రహాము చనిపోయిన ఎంతో కాలం తర్వాత పుట్టిన లేవి ఏమంటున్నాడు అంటే, మా తాత దానం చేశాడు కాబట్టి, ధర్మం చేశాడు కాబట్టి నేను చేసినట్టే. అదేంటి, మీ తాత దానం చేస్తే నువ్వు చేసినట్టు ఎలా అవుతుంది? అంతే కదండి. మన తాత ముత్తాతలు వాళ్ళకున్న ఆస్తులన్నింటినీ ఏం చేసేవారంటే గుడులకు వీటికి మాన్యాల కింద రాసి చేసేవారు. ఇప్పుడు మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళి అప్పట్లో మా తాత దీన్ని దానం చేశాడు కదా, ఇప్పుడు పుట్టిన నేను కూడా దానం చేసినట్టే అంటే ఏమంటారండి వాళ్ళు? ఏమంటారంటే పోరా నువ్వు ఈ కబుర్లు ఎక్కడ చెప్తున్నావు అంటారు దేవుని పిల్లలు. కానీ ఇది వాస్తవం. ఎందుకంటే మనం అందరము ఎవరి గర్భాలలో ఉన్నాము? తండ్రుల గర్భాలలో ఉన్నాం. లేవి అబ్రహాముకి 3వ తరం వాడు. అబ్రహాము దానం చేస్తున్నప్పుడు లేవి ఎక్కడున్నారంటున్నాడు? తన పితరుని గర్భములో, అనగా అబ్రహాము గర్భములో ఉండెను. అంటే మనం మన తండ్రుల తాతల గర్భాలలో ఉన్నాం. మొదటి మనిషి నుంచి మనం అందరం పుట్టుకొచ్చాము. మరి మొదటి మనిషిలోకి రాకముందు మనము లేవా? ప్రశ్న. మొదటి మనిషిలోకి రాకముందు మనము లేవా అంటే ఉన్నామండి. మనం అందరం ఉన్నాం. ఎక్కడున్నామో తెలుసా? సాక్షాత్తు తండ్రి అయిన దేవునిలో మనమందరము పిల్లలుగా, దేవునిగా దేవుళ్ళముగా ఉన్నాం. ఎప్పటికీ ఈ ప్రకృతి పుట్టక ముందు నాటికి. అందుకే ఒక ప్రశ్న వేస్తున్నాడు చూడండి దేవుడు. ఒక ప్రశ్న యోగుడు అడుగుతున్నాడు. యోగు గ్రంథం చూడండి ఒకసారి, 38వ అధ్యాయము. యోగు గ్రంథము 38వ అధ్యాయము. వచనం 4వ వచనం. 38వ అధ్యాయము 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు అడుగుతున్నాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు యోగు నువ్వెక్కడున్నావు అంటున్నాడు. నువ్వెక్కడున్నావు? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పు అంటున్నాడు. ఏమండి, ఆలోచించడం చాలా జాగ్రత్తగా. ఈ రోజున మనం ఈ హాల్లో ఈ క్లాస్ మనం చెప్పుకుంటున్నాం, ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం మనం. ఇప్పుడు వానరు ఇక్కడికి వచ్చి మీరందరూ దీనిలో ఉన్నారు కదా, ఇది కట్టక ముందు మీరు ఎక్కడున్నారు అని అడిగాడు అనుకోండి. అసలు మనకి ఇది ఎప్పుడు కట్టారో తెలియదు, అవునా? ఇది ఎంతమంది కట్టారో తెలియదు, ఏ సంవత్సరంలో కట్టారో తెలియదు. మనం ఎలా చెప్పగలం? వెరీ గుడ్. మన పిల్లలు ఉంటారు, మన పిల్లల దగ్గరకు పిలిచి మనం మన ఇంటిని చూపించి, ఒరే ఈ ఇల్లు కట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు అని అడిగామనుకోండి, వాడు ఏం చెప్తాడు సమాధానం? అప్పటికి వాడు పుట్టాడా? పుట్టలేదు. పుట్టని వాడిని ఇల్లు కట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు అంటే ఏం సమాధానం చెబుతాడు? అదే ప్రశ్న ఒక మనిషిని దేవుడు అడిగాడండి. యోగు అసలు భూమికి పునాదులు వేయక ముందు నువ్వెక్కడున్నావు అంటాడు. అదేంటి? అసలు భూమి మీదకు మనిషి రావాలి అంటే ముందు భూమి ఉండాలి కదండి. భూమి రావాలి, భూమి చెయ్యాలి, భూమి తర్వాత ఆదాము అమ్మను సృష్టించాలి. దేవుడున్నారా, భూమికి పునాదులు వేయబడక మునుపు ఈ భూమి మీదకు పుట్టుకొస్తున్న ప్రతి మనిషి కూడా దేవుడిలో ఉన్నాడండి. మీరందరూ కూడా ఒకప్పుడు దేవునిలో ఉన్నవాళ్ళు. ఏమంటే దేవునిలో ఎవరిగా ఉంటాం మనం? దేవునిలో దేవుడిగా, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వాళ్ళం మనం, దేవునిలో ఉన్న వాళ్ళం. అక్కడ నుంచి మనలను దేవుడు ఒక్కసారిగా ఆదాము గర్భంలోనికి ప్రవేశపెట్టాడు అండి. ఆదాము గర్భం నుంచి తండ్రులను దాటుకుంటూ చివరికి మన తండ్రిలోకి వచ్చి, మన తండ్రిలోంచి మన తల్లిలోనికి వెళ్లి మనం ఈ భూమి మీదకి వచ్చాం.
అలా వచ్చిన వాడే ఇస్కరియోతు యూదా. అలా వచ్చిన వాడే ఇస్కరియోతు యూదా. దేవుని పిల్లలారా, అలాంటి వాడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు జరిగేది అంటున్నారు యేసుక్రీస్తు గారు. వాడికి మేలు జరిగేది, వాడికి మేలు జరిగేది. ఏమండి, ఎందుకు అసలు యేసుక్రీస్తు గారు ఈ మాట అనవలసి వచ్చింది? ఆలోచించారా ఎప్పుడైనా? ఎందుకు యేసుక్రీస్తు గారు ఇస్కరియోతు యూదా గురించి అంత భయంకరమైన మాటలు ఆయన మాట్లాడారు? దేవుని పిల్లలారా, ఇస్కరియోతు యూదా ఎవరో మనకు తెలుసు. దేవుని వలన మనలాగే ఈ లోకంలోనికి పంపబడినవాడు. యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు గారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ బోధనకు ఆకర్షితుడై క్రీస్తు దగ్గరకు వచ్చినవాడు. క్రీస్తు దగ్గర మహాజ్ఞానాన్ని నేర్చుకున్నవాడు. యేసుక్రీస్తు వలన అధికారం పొందినవాడు. యేసుక్రీస్తు వలన అధికారం పొంది సర్వలోకానికి వెళ్ళి అని యేసుక్రీస్తు గారు చెప్పకముందు ఇజ్రాయేల్ అందరి దగ్గరకు వెళ్ళి వాక్యం చెప్పండి అని ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను స్వీకరించి అద్భుతాలు, సూచక క్రియలు, దెయ్యాలను వెళ్ళగొట్టే మహాశక్తిని యేసుక్రీస్తు వలన అతడు పొందుకుని లోకంలోనికి వెళ్లి వాటిని చేసి విజయం సాధించిన వాడు యూదా, ఇస్కరియోతు యూదా. అలాంటి వాడు యేసుక్రీస్తునే అప్పగించేశాడండి. యేసుక్రీస్తుని అప్పగించేశాడు. అలాంటి వాడు ఎందుకు యేసుక్రీస్తుని అప్పగించేశాడు? వాడు జన్మ పరమార్థం అర్థమైందా? దేవుడంటే ఏమిటో తెలిసిందా? తెలుసుకున్నవాడు. క్రీస్తు బోధనలన్నీ విన్నవాడు. పరలోకం అంటే ఏమిటో తెలుసుకున్నవాడు. దేవుని మాట, క్రీస్తు మాటల్లో అర్థం చేసుకున్నవాడు. కాబట్టే అందరిలాగే అతడు కూడా తన కుటుంబ జీవితాన్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు క్రీస్తుని వెంబడించిన వాడు. అలాంటి ఇస్కరియోతు యూదా కేవలం 30 వెండి నాణాల కొరకు యేసుక్రీస్తు గారిని అప్పగించేశాడు. యేసుక్రీస్తు గారిని అప్పగించేశాడు అంటే వాడికి ఏం అర్థమైంది చెప్పండి? అంటే అర్థం చేసుకున్నదంతా గాలిలోకి విడిచిపెట్టేశాడు అన్నమాట. వదిలేశాడు. డబ్బే ప్రధానం అనుకున్నాడు. డబ్బుంటే దేనిని సాధించగలనుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలు, బంగారు నాణాలు కూడా కాదు, కనీసం లోకాలలో ఉన్న ప్రజలను, ఈ భూలోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చిన మహాశక్తివంతుడైన యేసుక్రీస్తుని ఒక సాధారణమైన మనిషిగా భావించి అమ్మేశాడంటే ఇస్కరియోతు యూదా, అమ్మేశాడు. అందుకే అట్టి మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అన్నాడు. అలాంటి వాడికి మేలు, అలాంటి వాడికి మేలు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గుండెల్లో ఎంత బాధ లేకపోతే ఆయన మాట అంటారు చెప్పండి? ఎంత బాధ లేకపోతే ఆయన మాట అంటారు? వెరీ గుడ్. ఇంతకీ పుట్టకుండా ఉంటే ఆడికి వచ్చే లాభం ఏమిటి? అది ప్రశ్న. పుట్టకుండా ఉంటే ఇస్కరియోతు యూదాకు కలిగే లాభం ఏమిటి? ఆలోచించండి చాలా జాగ్రత్తగా. వచ్చాడు. 1000 సంవత్సరాల క్రితమే ఆదాములోకి వచ్చాడు. ఆదాములోంచి తండ్రులు దాటుకుంటూ వచ్చాడు. తల్లి గర్భంలో ప్రవేశించాడండి. తల్లి గర్భంలోంచి ఈ లోకంలోకి వచ్చాడు. ఏమండి, పిండము రాలిపోయింది అంటారు, మనకు తెలుసు. అవునా? పిండం రాలిపోవడం అంటే గర్భధారణ జరిగిన తరువాత ఆ గర్భం నిలవకుండా నేల రాలిపోవటం. అలా నేల రాలిపోతే ఏమైనా లాభం ఉందా? మేలు జరుగుతుందా? నేల రాలిపోతే ఆలోచించండి. నేల రాలిపోతున్న వాడికి ఏదైనా మేలు జరుగుతుందా? యోబు గ్రంథం చూద్దామని ఒకసారి. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం.
యోబు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. గర్భములో నుండి నీవు నన్ను ఏల వెలుపలికి రప్పించితివి. అప్పుడే ఒక వ్యక్తి అడుగుతున్నాడండి. ఒక వ్యక్తి బాధతో మాట్లాడుతున్నాడు. తల్లి గర్భములోంచి నీవు నన్ను ఎందుకు బయటికి వెలుపలికి రప్పించితివి? అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. తల్లి గర్భంలోంచి బయటికి రాకముందే పిండముగా నేను నేల రాలిపోయి ఉంటే నాకు మేలు జరిగి ఉండేది కదా, ఎందుకు నేను ఈ లోకంలో పుట్టాను అనవసరంగా అని బాధపడుతున్నాడండి యోబు అనే భక్తుడు. దేవుని పిల్లారా, ఆలోచించాలి మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలను. ఈ లోకంలోకి దేవుడు మనుషులను పంపిస్తున్నప్పుడు, దేవుని వలననే మనం అందరం పుడుతున్నప్పుడు, పుట్టించిన మనల్ని గూర్చి అసలు ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటేనే వాడికి మంచిదని దేవుడు అంటున్నాడు అంటే, మరొక చోట మరొక భక్తుడు అసలు నేను ఈ లోకంలో ఎందుకు పుట్టాను, పుట్టక ముందే తల్లి గర్భం నుంచే అబార్షన్ రూపంలో నేను రాలిపోయి ఉంటే ఎంత బాగుండును అంటున్నాడు అంటే, దీని వెనక ఏదో బలమైన కారణం ఉంది. మరొకొచ్చిన చూడండి యోబు గ్రంథంలోనే 3వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. యోబు ఇలాగో నా తల్లి గర్భద్వారములను అది మూయనందునకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందునకును నేను పుట్టిన దినమే అసలు లేకుండా ఉంటే బాగుండును కదా అంటున్నాడు. అసలు నేను పుట్టకుండా ఉంటేనే బాగుండును కదా అంటున్నాడండి. నేను పుట్టకుండా ఉంటేనే బాగుండను అంటే పుట్టకపోతే మేలుందా? అవునా? పుట్టకుండా ఉంటే బాగుంటుందా? పుట్టకుండా ఉంటే బాగుంటుందా అంటున్నాడు. అనవసరంగా నేను ఈ లోకంలో పుట్టాను అంటున్నాడు. తల్లి గర్భం నుంచి బయటికి రాకముందే పిండంగా రాలిపోతే బాగుండను అంటున్నాడు యోబు. మళ్ళీ చదవడం వచ్చిన యోబు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం మళ్ళీ చదవము ఒకసారి. 10వ అధ్యాయము 18వ వచనం. గర్భములో నుండి నీవు నన్ను ఏలా వెలికి రప్పించితివి, వెలుపలికి రప్పించితివి. అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల నాకు మేలు. దేవుని తెలుసా, భక్తులు పుట్టకుండా చచ్చిపోయి ఉంటేనే మేలు అంటున్నాను. యేసుక్రీస్తు గారు కూడా యోధా లాంటి వాడు పుట్టకుండా చనిపోయి ఉంటేనే మేలు అంటున్నాడు. నిజంగా ఒకవేళ ఈ భూమి మీద మనం పుట్టకుండా చచ్చిపోయి ఉంటే మనకు ఎలాంటి మేలు జరిగి ఉండేది ఆలోచించండి ఒకసారి. పుడితే మనకు మేలు జరిగి ఉండేదా? తల్లి గర్భంలో అబార్షన్ పేరుతో మనం నేల రాలిపోతేనే మనకు మేలు జరిగి ఉండేదా? పుట్టకుండా ఉంటేనే నాకు మేలు జరిగేది అంటున్నాడు. ఇప్పుడు మీ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మనం పుడితే మనకు మేలు జరుగుతుందా? ఇప్పుడు ఒకవేళ మనం పుట్టకుండా చచ్చిపోయి ఉంటే మనకు మేలు జరిగి ఉండేదా? ఏమండి, అర్థమవుతున్నాయా నా మాటలు? పుట్టిన తర్వాత మనకు మేలు జరుగుతుందా? నిజంగా ఉండేదా? ఒకవేళ నిజంగా తల్లి గర్భంలోంచే రాలిపోతే మనకు జరిగే మేలు ఏమిటి ఆలోచించాలి. తల్లి గర్భంలోనే రాలిపోతే మనకు జరిగే మేలు ఏమిటి? మేలుందండి, మేలుంది. ఈ లోకంలోనికి వచ్చి శరీరాన్ని తెచ్చుకొని వాళ్ళముగా తల్లి గర్భం నుంచే పిండముగా నేల రాలిపోతే అటు నుంచి అటే మనం దేవుని దగ్గరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అటు నుంచి అటే దేవుని దగ్గరకు ఈ భూలోకంలోకి ప్రవేశించకుండా, దేవుడు చేసిన ఈ ప్రకృతిని చూడకుండా, దేవుడు చేసిన ఈ ప్రకృతిని అనుభవించకుండా, మానవ ఆకారంలో పెద్దవాళ్ళమే బ్రతకకుండా తల్లి గర్భంలోంచే మనం రాలిపోతే మనకు మేలు జరిగి ఉండేది అంటున్నాడు.
అటు నుంచి అంటే పరలోకం వెళ్ళిపోదు అండి, పరలోకం వెళ్ళిపోదు. ఈ లోకంలో ఏ బాధ పడకుండా తిన్నగా పరలోకం వెళ్ళిపోదు. మనం తిన్నగా పరలోకం వెళ్ళిపోదు. మరి ఇప్పుడు మనం ఈ లోకంలో పుట్టేశాం, అవునా? ఈ లోకంలో పుట్టేశాం మనం. పుట్టని ఇస్కరియోతు యూదా, ఒకవేళ ఇస్కరియోతు యూదా పుట్టకుండా తల్లి గర్భంలోనే నేల రాలిపోయి అబార్షన్ పేరుతో నేల రాలిపోయి ఉంటే వాడు తిన్నగా దేవుని దగ్గరికే వెళ్ళిపోదుడండి. కానీ వాడు ఈ లోకములో పుట్టి యేసుక్రీస్తుని అర్థం చేసుకుని క్రీస్తుతో పాటు తిరిగి సువార్తను ప్రకటించి అద్భుతాలు చేసి తరువాత భ్రష్టుడై యేసుక్రీస్తునే అప్పగించేసి దేవుడిని అప్పగించిన ఒక దుర్మార్గుడిగా ఈ ప్రపంచంలో పేరు తెచ్చుకుని చచ్చి అగ్నిగుండంలోకి వెళ్లి మండిపోవటం కన్నా వాడు క్రీస్తుని అప్పగించి దేవుని కొరకు బ్రతకక క్రీస్తును అప్పగించి వాడు చచ్చి అగ్నిగుండంలోకి వెళ్లి మండిపోవటం కన్నా అలాంటి వాడు పుట్టి ఉండకుండా ఉంటే వాడికి మేలు అంటున్నాడు. తల్లి గర్భం నుంచి జారిపోతేనే వాడికి మంచిది అంటున్నాడు యేసుక్రీస్తు గారు. తల్లి గర్భం నుంచి నేల రాలిపోతే మంచిది అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఆలోచనలు ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు దేవుడు. ఇస్కరియోతు యూదా మేలు గురించే మాట్లాడండి యేసుక్రీస్తు గారు. ఇస్కరియోతు చెట్టగా మాట్లాడలేదు ఆయన. వాడి మీద జాలిపడి మాట్లాడాడు. అట్టి మనుష్యుడు ఎవరున్నాడు చూడండి. మనిషి పుట్టకుండాని ఎడల 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చు, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎవరి చేత మనుష్య కుమారుడు అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి వాడు శ్రమ పొందబోతున్నాడు. ఎందుకంటే ఆ మనుషుడు అలాంటి వాడు పుట్టి చేసిన తప్పేంటో తెలుసా? నన్ను అర్థం చేసుకోకుండా, దేవుని అర్థం చేసుకోకుండా నన్ను పట్టించాడు వాడు. అలాంటి వాడు పాపం, అలాంటి వాడు పుట్టకుండా ఉంటేనే వాడికి మేలు జరిగి ఉండేదని వాడి వైపు నుంచి ఆలోచిస్తూ వాడి మీద జాలిపడి మాట్లాడుతున్నారండి యేసుక్రీస్తు గారు. వాడి మీద జాలితో మాట్లాడుతున్న మాటలు. నేను ఎలాగూ వెళ్ళిపోతాను, అవునా? నేను ఇవాళ కాకపోతే రేపైనా సరే వెళ్ళిపోవాలి. ఎక్కడికి? దేవుని దగ్గరికి. కానీ నేను వెళ్ళవలసిన సమయం కన్నా ముందు వీడు ఎంటర్ అయ్యాడు. నన్ను ముందుగా అప్పగిస్తున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ఇంకా ఎక్కువ కాలం బ్రతికేవాడేమో. కాబట్టి చాలా మంది అనుకుంటారు ఇస్కరియోతు యూదా వల్లనే కదండి యేసుక్రీస్తు గారు శిలువకు అప్పగింపబడ్డారు. ఆయన శిలువకు అప్పగింపబడబట్టే మనకు రక్షణ అనేది వచ్చింది కదండి. మరి ఇస్కరియోతు యూదా లేకపోతే నిజంగా మనకు రక్షణ లేదు కదా. అలాంటప్పుడు ఇస్కరియోతు యూదా గురించి దేవుడు ఎందుకంత కఠినంగా మాట్లాడాడు? ఎందుకు ఇస్కరియోతు యూదా అని దేవుడు అగ్నిగుండంలోనికి నెట్టివేశాడు? కానీ అది తప్పు అని చాలా మంది అంటూ ఉంటారు. కాదండి, కాదు. మనందరినీ దేవుడు ఎలా పుట్టిస్తున్నాడు, ఇస్కరియోతు యూదాను కూడా అలాగే పుట్టించాడు దేవుడు. అయితే యేసుక్రీస్తు చనిపోవాలి తప్పదు. యేసుక్రీస్తు ఏదో ఒక విధంగా చనిపోయేవాడేమో. ఒకవేళ ప్రభుత్వం చేత అరెస్ట్ చేయబడి చనిపోయేవాడేమో, ఆలోచించండి. కానీ వీడేం చేశాడు? మధ్యలో అప్పగించాడు. అంటే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు వీడు, అవునా? ఏదో ఒక విధంగా చనిపోవలసిన యేసుక్రీస్తుని వీడు మధ్యలో ఎంటర్ అయ్యి ఆయన పట్టించేశాడు. పట్టించబట్టి వీడు ఏమైపోయాడు? అగ్నిగుండంలోనికి, నరకంలోనికి వెళ్ళిపోయాడండి. అంటే ఒక మనిషి చావుకు ఇస్కరియోతు యూదా కారకుడైపోయాడండి. అంతేకాక వాడు చేసిన తప్పుకి ఉరిపోసుకున్నాడు. దేవుణ్ణి క్షమించమని అడగలేదు. ఆదామవ్వలున్నారు. ఆదామవ్వల
తప్పు చేశారు. ఎక్కడ? ఏదెను తోటలో మనకు తెలుసు. వీళ్ళు తప్పు చేసిన తరువాత, ఒరి నువ్వు పండు ఎందుకు తిన్నావురా అని దేవుడు అడిగితే, తండ్రి నేను మీ మాట మీరి తప్పు చేశాను, నన్ను క్షమించండి అని దేవుడు కాళ్ళ మీద పడలేదండి. ఆదాము చేసిన తప్పేంటో తెలుసా? నా భార్య నాకు నా చేత పండు తినిపించింది అన్నాడు. తండ్రి నేను తప్పు చేశాను ఒప్పుకుంటే పరిస్థితి మరొక రకంగా ఉండేది. ఒప్పుకోలేదండి. నా భార్య తినమన్నా నేను తినేసాను అన్నాడు. భార్య అడిగాడు, ఏమ్మా నీ మొగుడి చేత తప్పు చేయిస్తాక నిన్ను ఇచ్చింది, అవునా? తప్పు చేయించి పండు తినిపిస్తావనా? వాడికి భారీగా నీకు ఇచ్చాను, లేకపోతే సహకారిగా ఉంటావనా? పండు తినిపించడంలో సహకారిగా మాట మారావు తల్లి, మా గొప్ప తల్లివే నువ్వు, ఎందుకు చేసేది ఈ పని అని అడిగేటప్పటికి అవ్వేమన్నదండి, తండ్రి మేము తప్పు చేసాము మమ్మల్ని క్షమించండి అనలేదండి. సర్పం నన్ను మోసపుచ్చింది. మనిషి నేరాన్ని ఏనాడు అంగీకరించడం తెలుసా? నేరాన్ని అంగీకరించడండి. నేరాన్ని అంగీకరిస్తే ఈ రోజున ఉరి శిక్షలు పడవు. మీకు తెలుసా అండి? యేసు నేను తప్పు చేశాను, నేను పశ్చాత్తాపడతాను, నువ్వు క్షమించండి అంటే ఏ చట్టము కూడా ఉరి తీయడానికి అంగీకరించడానికి. నేను తప్పు చేశాను, నా ఇష్టం, నేను చంపాలనిపించింది కాబట్టి నేను చంపాను మనిషి అడ్డంగా మాట్లాడడం బట్టే ఈ రోజున శిక్షలు అమలులో ఉంటున్నాయి. అదే శిక్ష దేవుడు కూడా విధించాడు. అదే ఆదామమ్మల పట్ల దేవుడు విధించిన శిక్ష. ఆనాడు వాళ్ళు క్షమించమని అడుగుంటే పరిస్థితి మరొక రకంగా ఉండేది. దేవుని పిల్లల, వీడు దేవుని క్షమాపణ అడగకుండా ఉరిపోసుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఉరిపోసుకు వాడి భవిష్యత్తులోకి చూసిన దేవుడు మాట్లాడిన మాటలన్నవి, అట్టివాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అన్నాడు. అట్టివాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. దేవుని పిల్లల, మనం ఈ లోకంలో పుట్టాం. చూడండి చాలా జాగ్రత్తగా. ఫస్ట్ పాయింట్ విని, మనం ఈ లోకంలోకి పుట్టాం. ఓకేనా? పుట్టక ముందు మన మనిషి ఉన్నాడా లేడా అని ఆలోచిస్తే, పుట్టక ముందు మనిషి ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు గారు ఈ మాట మాట్లాడారు, ఎందుకు అనవలసి వచ్చింది అంటే, పుట్టిన మనిషి భయంకరంగా మారిపోయాడు. ఇస్కరియోతు యూదా తనను అప్పగించడానికి కారకుడైపోయాడు. ఇస్కరియోతు యూదా దేవుడిని అర్థం చేసుకోలేదు. ఇస్కరియోతు యూదా కాబట్టి యేసుక్రీస్తు ఆ మాట మాట్లాడవలసి వచ్చింది. వెరీ గుడ్. మరి పుట్టకుండా ఉండని వాడికి, అనగా తల్లి గర్భం నుంచి నేల రాలిపోయిన పిండానికి కలిగే మేలు ఏమైనా ఉందా అంటే, మరణముతో ఈ లోకంలోకి రాక ముందే చనిపోయాడు. అతను మరణించాడు కాబట్టి, పిండం నేల రాలిపోయింది కాబట్టి అటు నుంచి అటే నేరుగా దేవుని దగ్గరకు వెళ్ళిపోయే అవకాశం. వెరీ గుడ్. ఇకపోతే చివరిది ఏమిటంటే, మరి మనం పుట్టాం. ఈ రోజున పుట్టిన మనకు మేలు లేదా? కేవలం పుట్టిన వాళ్ళు మాత్రం, పుట్టని వాళ్ళు మాత్రమే, తల్లి గర్భం నుంచి రాలిపోయిన వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళిపోతారా? పుట్టిన మనకు మరి మేలు లేదా అని ఆలోచిస్తే, పుట్టిన మనకు కూడా మేలుందండి. అదేమిటంటే, పుట్టకుండా నేల రాలిపోయిన వాళ్ళకంటే ఉత్తమమైన మేలు మనకే ఉందండి. అదేమిటో తెలుసా? దేవుడు తాను సృష్టించిన సృష్టిలోకి మనల్ని తీసుకొచ్చాడు. తన కష్టార్జితాన్ని మన పాదాల దగ్గర పెట్టాడు. మన చేతులకు అప్పగించాడు. తన కష్టాన్ని తినమన్నాడు. తాను సృజించిన గాలిని అనుభవించమన్నాడు. తాను సృజించిన నీటిని తాగమన్నాడు. సమస్తాన్ని మన కొరకు సిద్ధము చేసి దేవుడు మన చేతికి అప్పగించి దేవుడు తన కొరకు బ్రతకమన్నాడండి. నా కొరకు బ్రతుకు, నువ్వు నీకు బ్రతుకునిచ్చిన నా కొరకు బ్రతుకు. ఈ జీవితంలో నీకు నా గురించి ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమించు. ఒక క్రీస్తులా బ్రతుకు. క్రీస్తులా బ్రతికితే, ఈ లోకంలో నువ్వు పుట్టి క్రీస్తులా కనుక బ్రతికితే ఈ భూమి మీద పుట్టిన మనకు కలిగే మేలేంటో తెలుసా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి యేసుక్రీస్తు గారు అంటున్నారు, నేను పుట్టాను, నా తండ్రితో పుట్టిన నేనేమి చేశానంటే జయించాను. వినండి అందరూ శ్రద్ధగా. నేను పుట్టాను,
పుట్టిన నేను ఈ లోకాన్ని జయించాను. నేను జయించి నా తండ్రితో కూడా జయించిన నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని భూమి మీద పుట్టిన మీరు కూడా నాలా జయిస్తే నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను. ఏమంటే ఈ కుర్చీలో కూర్చోవడం బాగుందా? రాజు గారి సింహాసనం మీద కూర్చుంటే బాగుంటుందా అండి? కోయిట రాజు గారు ఉన్నారు కదా, రాజు గారి సింహాసనం బాగుంటుందా, ఈ కుర్చీ బాగుందా? రాజు గారి సింహాసనం. ఏమంటే మన ఇల్లు బాగుందా, కోయిట ఇల్లు బాగుందా? మన కారు బాగుందా, కోయిటీస్ కారు బాగుందా? ఏమండి చెప్పండి. వాళ్ళవే బాగున్నాయి, అవునా? మన కుర్చీ బాగుంటుందా, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కుర్చీ బాగుంటుందా, దేవుని కుర్చీ బాగుంటుందా? ఏమండి దేవుని కుర్చీ బాగుంటుందా? దేవుని సింహాసనం. ఏమంటే సింహాసనం మీద కూర్చునే వాడిని ఏమంటారో తెలుసా? సింహాసనం మీద ఎవరిని కూర్చోబెడతారండి? రాజు. ఇప్పుడు దేవుని సింహాసనం మీద కూర్చున్నది ఎవరు? దేవుడు, అవునా? దేవుని సింహాసనం మీద కూర్చున్నది దేవుడు, తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు గారు ఈ లోకంలోకి వచ్చారు, ఆయన పుట్టారు, ఈ లోకాన్ని జయించాడు. ఆయన అంటే ఈ లోకంలో ఉన్న వేటికి ఆశపడక తన బ్రతక తన అంకితం చేసి బ్రతికిన వాడు. అలాంటి యేసుక్రీస్తు గారు మరణించి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు? తండ్రి సింహాసనం మీద కూర్చున్నారు. మనము కూడా ఈ భూమి మీద పుట్టిన మనము కూడా ఆయనలాగే బ్రతికితే ఎక్కడ కూర్చోబెడతారంటున్నారు? పక్కన ఇంకో కుర్చీ వేస్తున్నారట్లేదండి. డైరెక్ట్ గా దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. దేవుడు కుడి పార్శ్వంలో యేసుక్రీస్తు గారు కూర్చున్నారు. అదే సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాను అంటున్నాడు. కాబట్టి పుట్టిన మనకు కలిగే మేలేమిటి? నేరుగా దేవుని సింహాసనం మీద కూర్చోవటం. నేరుగా దేవుని సింహాసనం. దేవుడున్నారా? ఆలోచించండి. అట్టి మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అంటున్నాడు. పుట్టి ఉండని ఎడల వానికి మేలు. పుట్టకుండా తల్లి గర్భం నుంచే జారిపోతే అటు నుంచి అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అల్పుడిగా బ్రతికేవాడు. దేవుని దగ్గరికే వెళ్తున్నారు తల్లి గర్భం నుంచి జారిపోయిన వాళ్ళు కూడా. కానీ ఎలా బ్రతుకుతున్నారు అక్కడ? అల్పులు అంటున్నాడు. అల్పులు అంటే పరలోకంలో అల్పులు కూడా ఉన్నారా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు యేసుక్రీస్తు. ఎంత గొప్పవాడు ఆలోచించండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను. అయినను పరలోక రాజ్యములో అల్పులైన వాడు. అల్పుడటండి. పరలోకంలో అల్పుడు. అల్పుడంటే ఎవరండి? అల్పులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. ఈ దేశంలో మనం ఎవరు అండి? ఈ దేశంలో గొప్పవాళ్ళు ఎవరండి? పొయిటీస్. అంటే ఈ దేశంలో కూడా ఏమున్నాయి? వేరియేషన్స్, వైవిధ్యాలు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఒకలా చూస్తారు, వాళ్ళ దేశం వాళ్ళు ఒకలా చూస్తారు. ఒక రోజు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను, బెల్ట్ వేసుకోలేదండి. సరిగ్గా రోడ్ నెంబర్ 50 సిగ్నల్ దగ్గర వాడు నిలబడి ఉన్నాడు. నేను అబ్జర్వ్ చేయలేదు. దగ్గర వరకు వెళ్ళి ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే సిగ్నల్ పడింది, కరెక్ట్గా సిగ్నల్ పడింది. సరిగ్గా నేను వాడి ముందే ఆగాల్సి వచ్చిందండి. చూశాడు, చూసి ముందుకు వచ్చాడు. అన్నారు కారు ముందుకు వచ్చాడు. నెంబర్ రాసుకున్నాడు. అయిపోయింది, రాసేసాడు ఫైన్. నా ముందే నిల్చున్నాడండి. నా పక్కన ఒక కోయిటుడు వచ్చాడండి. నేను వాడి వైపు చూశాను. వాడు బెల్ట్ పెట్టుకోలేదండి. వాడు బెల్ట్ వేసుకో అని వాడికి చెప్పాడండి.
వాడిని ఎవరు రాసుకోలేదండి తెలుసా, కడుపు మండిపోయింది అంతే కదా. నాకెందుకు చెప్పలేదు, వాడికి సవలింగు అని చెప్పి బెల్ట్ సైడ్ చేశాడు, అక్కడి నుంచి వాడు బెల్ట్ వేసుకున్నాడు. అంటే వేరియేషన్స్, వైవిధ్యాలు, తేడాలు. మనం ఈ దేశంలో ఎంతకాలేసి తిరిగినా వాడి దృష్టిలో అల్పులము. ఎలా వైవిధ్యాలు ఉన్నాయో అలాగే పరలోకంలో కూడా వైవిధ్యాలు ఉన్నాయండి. మనిషి దేవుని కొరకు బ్రతికిన బ్రతుకును బట్టి వైవిధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు గారు అంటున్నారు, అసలు అంతవరకు యోహాను లాంటి ఉత్తముడు పుట్టలేదు, అయినప్పటికీ కూడా పరలోక రాజ్యములో అల్పులైన వాడు కంటే గొప్పవాడు, యోహాను కంటే గొప్పవాడట. ఇప్పుడు మనం ఉన్నాం ఈ దేశంలో, మనం అల్పులం. మనకన్నా అల్పులు ఎవరండి? బెంగాలూరు. అవునా కదా? అది క్షమించండి, నేను వేరియేషన్ గురించి అంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెబుతున్నమాట. బెంగాలూరు మనం ఎలా చూస్తాం? బెంగాలీ కాదంట. కొయ్యటూళ్ళు మనలాంటి వచ్చిన ఎంత హిందీ అంటే, నువ్వు ఇండియా వాడు అని వాడికి మనం అంటే లోకువ, మనకి బెంగాలూరు అంటే లోకువ. చూసిన తేడాలు. అలాగే పరలోకములో అల్పులు ఉన్నారు, చిట్ట చివరి పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళకన్నా కింద పొజిషన్ లో ఉన్నవాడు ఎవరంటే యోహాను అంటే. ఏంటి అప్పటి వరకు యోహాను లాంటి వాడు పుట్టలేదు కదా, మరి ఎందుకు అల్పుడైపోయాడు అంటే జస్ట్ చిన్న అనుమానాన్ని అలా వ్యక్తం చేశాడండి. చిన్న అనుమానం అంటే ఒక్కసారిగా కిందకి పడదోశాడు దేవుడు యోహాను. దేవుని పిల్లలారా, కాబట్టి అల్పులు అంటే ఎవరు అంటే పెండంగా జారిపోయి దేవుడి దగ్గరకు వెళ్ళిపోతున్న వాళ్ళు అల్పులైతే, ఈ భూమి మీద పుట్టి దేవుడి కొరకు బ్రతికి తమ ప్రాణాలను దేవుడి కొరకు ధార పోసి క్రీస్తులా జయించిన వాళ్ళు నేరుగా సింహాసనం మీదకు వెళ్లి కూర్చునే అధికారం కలిగిన వాళ్ళు. ఇదండి మనకు కలిగే మేలు. అవునా? ఏమిటి మనం పెట్టిన టైటిల్? ఈ లోకములో నీవు ఏట టైటిల్ పెట్టాడు చూడండి. ఈ లోకంలో పుడితే నీకు మేలా? ఏమిటి పుట్టడం వల్ల మనకు కలిగే మేలు అంటే నేరుగా దేవుని సింహాసనం మీద కూర్చునే అవకాశం. పుట్టి ఉండని వానికి మేలుందా అంటే ఈ లోకంలో పుట్టకుండా చనిపోయిన వాడు పరలోకంలో అల్పుడుగా బ్రతుకుతాడు. అర్థమైంది కదా? అర్థమైందండి లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు గారు మాట్లాడిన ఆ మాటలో ఉన్న భావం ఏంటో మీకు అర్థమైందా? వెరీ. ఇప్పుడు ఇస్కరియోతు యూదా గురించి యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాటలు మళ్ళీ ఒకసారి మనం ఆలోచిద్దాం. మళ్ళీ చదువు 26వ అధ్యాయము 24వ వచనం. మనుష్య కుమారుడు గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వాడికి మేలు, ఇస్కరియోతు యూదాకు మేలు జరిగి ఉండేది అంటున్నాడు. ఎందుకు? క్రీస్తును అప్పగించేశాడు కాబట్టి. మనం అప్పగించట్లేదా? ఏమండి? అమ్మా దేవుని సింహాసనం మీదకి వెళ్ళిపోతాం అయితే అనుకుంటున్నారా? మనం అప్పగించట్లేదా? ఏమండి? మనం అప్పగించట్లేదా? ఎప్పుడైనా ఆలోచించారా? భూమి మీద పుట్టించాడు. ఎవరి కొరకు పుట్టించాడు? దేని నిమిత్తం పుట్టించాడు? ఎవరి కొరకు బ్రతకమని పుట్టించాడు? ఎవరిలా బ్రతకమన్నాడు? ఈ రోజున ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? డబ్బుకు అమ్మేస్తున్నాం యేసుక్రీస్తుని, మన అవసరాలకు అమ్మేస్తున్నాం యేసుక్రీస్తుని. అవునా కదా? అవునా? ఈ రోజున ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నారు? క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారు? క్రీస్తులా బ్రతుకుతున్నారు? చెప్పండి. ఎవరు దేవుని మాటలకు విలువిస్తున్నారు? ఎవరు దేవుని మాటలను మనసులోకి తీసుకుని ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు? క్రైస్తవులుగా ఎంతమంది ఈ రోజున క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు? చెప్పండి. క్రీస్తును నమ్ముకున్నారు అంటే అది అవసరాల కొరకు కేవలం. చర్చికి వెళుతున్నారంటే అవసరాల కొరకు.
ఉపవాసం ఉంటున్నారు అంటే అవసరం కొరకు, ఆరాధిస్తున్నారు అంటే అవసరం కొరకు, సాక్ష్యాలు చెబుతున్నారు అంటే అవసరం తీరిందని. అంటే ఏం చేస్తున్నారు క్రీస్తుని? ఏం చేస్తున్నారు క్రీస్తుని? అప్పగిస్తున్నారండి క్రైస్తవులందరూ. అవునా కదా? బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన ఏ ఆజ్ఞని ఈనాడు క్రైస్తవులు పాటిస్తున్నారో చెప్పండి. ఒకటి చూపించమంటారా? మేం పాటించకపోవడం ఏంటండి? మేము ప్రతిరోజు చర్చికి వెళ్తున్నాం, ప్రతి వారం చర్చికి వెళ్తున్నాము, అక్కడ ఆరాధిస్తున్నాము, అక్కడ కానుకలు వేస్తున్నాము, వస్తున్నాము. అంతేకాకుండా ఎవరింటి దగ్గర ప్రార్థన పెట్టినా మేము వెళుతున్నాము. అవునా? దశంభాగాలు తప్పనిసరిగా వేస్తున్నాం మేము. ఏదన్నా పండుగలు పంపాల్సిన ప్రత్యేక కానుకలు కూడా దేవునికి అందిస్తున్నాం మేము క్రీస్తు మాట వినకపోవడం ఏమిటండి అనుకుంటున్నారా? యేసుక్రీస్తు తాను వెళ్ళిపోతూ ప్రపంచానికి అందించిన ఒక ఉత్తమమైన ఆజ్ఞ ఉందండి. అది ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. చూడండి ఏం చెబుతున్నారు యేసుక్రీస్తు గారు. మత్తయి సువార్త చివరి అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? శిష్యులతో చెప్తున్నాడు. శిష్యులతో ఏం చెప్తున్నాడు అంటే, మీరు వెళ్ళి లోకములో ఉన్న సమస్త జనులను శిష్యులుగా చేయండి. బాగుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో ఆజ్ఞాపించుదును. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గై కొనవలెనని వారికి బోధించుడి. ఎవరికి? మీరు వెళ్ళి కొంతమందికి చెప్పండి. ఏం చెప్తారు? నేనేం చెప్పాను అది వారికి చెప్పండి. వాళ్ళకి చెబుతూ నేను మీకేం చెప్పానో ఆ మాటలను మరికొంతమందికి చెప్పమని చెప్పండి. అంటే నేను మీకు ఏం చెప్పాను? నేను మీకు మహాజ్ఞానాన్ని నేర్పించాను. ప్రపంచంలో ప్రతి మనిషి మారాలంటే దేవుని మాటలు అవసరం. నేను మీకు నేర్పించాను, మీ చేత చెప్పించాను, మీకు నేర్పించాను. కాబట్టి మీరు వెళ్ళి కొంతమందికి చెప్పండి. నేను చెప్పిన మాటలు, నేను నేర్పించిన మాటలు మీరు వెళ్ళి వాళ్ళకు నేర్పించండి. వాళ్ళతో ఏం చెబుతారంటే, క్రీస్తు మాకు నేర్పించిన మాటలను మీకు నేర్పించాం, మీరు మరికొంతమందికి నేర్పించి వాళ్ళను కూడా సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పండి. అప్పుడే ఈ ప్రపంచం మారుతుంది. ఇదండి యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు మరొక వ్యక్తికి సువార్తను అందించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించవలసిన బాధ్యతను కలిగిన వాడు క్రైస్తవుడంటే. ఎందుకు పాపాలు కలిగాడు? ఎందుకు ఈ లోకంలో పుట్టించాడు? దేవుడు అంటే ఏంటో తిరుగుతున్న మనకు, తెలుసుకోకుండా తిరుగుతున్న మనకు ఎందుకు దేవుడు వాక్యాన్ని నేర్పిస్తున్నాడు? ఎందుకు మన పాపాలు కలిగి మన రక్షణ ద్వారా తన దగ్గరకు చేర్చుకోవాలని ఆశపడ్డాడు? మనం ఈ ప్రపంచాన్ని కాపాడుతామో మారుస్తామేనండి. క్రైస్తవులు ప్రపంచంలో ఉన్న అనేక మందికి వాక్యం చెప్పి వారి ఆత్మను రక్షిస్తారని దేవుడి దగ్గరకు తీసుకువస్తారని. కానీ ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తున్నారు? దేని కొరకు నమ్ముకుంటున్నారు దేవుణ్ణి? దేని కొరకు క్రీస్తు వైపు చూస్తున్నారు ఈ రోజున క్రైస్తవులు? అవసరాల కొరకు, డబ్బు కొరకు. అవునా? దేవుడు నమ్ముకుంటే ఏమొస్తుందని? ఆశీర్వాదం అంటే ఏమిటండి? ఆశీర్వాదం అంటే ఏమిటి? డబ్బు, ధనం, సంపాదన, ఆస్తులు. దేని గురించి అప్పగించాడు యేసుక్రీస్తుని? దేని నిమిత్తం వాడు క్రీస్తు చుట్టూ తిరిగాడు? ఇలాంటి వాడిని అమ్మేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాడు. ఈరోజు మనం ఎందుకు నమ్ముతున్నాం యేసుక్రీస్తుని? డబ్బు నిమిత్తం, అవసరాల నిమిత్తం, అక్రమాల నిమిత్తం, జబ్బుల నిమిత్తం. ఇందుకేనా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది? ఎందుకు ప్రాణం పెట్టింది? ఇదా క్రైస్తవుడు అర్థం చేసుకున్నది? ఇదా క్రైస్తవ్యం అంటే? తప్పుదారి పట్టింది క్రైస్తవ్యం. దేవుడు మనల్ని పుట్టించిన ఉద్దేశం వేరు, దేవుడు మనల్ని రక్షించిన కారణం వేరు. ఈ రోజున క్రైస్తవులు దేవుడిని నమ్ముతున్న కారణం వేరు. ఇలాంటి మనము దేవుణ్ణిగా అవసరాల నిమిత్తము నమ్మే మనము పుట్టి ఉండకపోతే మనకు మేలు జరిగి ఉండేదండి.
దేవుని ఆజ్ఞలను నెరవేర్చని మనం, దేవుని ఆలోచనలను మన మదిలోనికి తీసుకొని మనం కేవలం అవసరాల కొరకు మాత్రమే దేవుణ్ణి నమ్మే నేటి క్రైస్తవ్యం, నేటి క్రైస్తవ ప్రపంచం పుట్టి ఉండకపోతే మనకు మేలు జరుగుండేది. ఈ మాట కేవలం ఇస్కరియోతు యోధాకి అనుకోకండి. భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడికి ఈ మాట వర్తిస్తుంది. చెప్పండి, ఏం చేస్తున్నారు దేవుని కొరకు? ఏం చేశారు ఇంతవరకు దేవుని కొరకు? ఈ క్షణంలో ప్రాణం పోతే పరిస్థితి ఏమిటి? దేవుడు కలిగించిన సృష్టిని అనుభవిస్తున్నా, ఆయన ధర్మం మీద మనం బ్రతుకుతున్నాం. పీల్చుకునే ఊపిరి ఆయనది, ఈ ఉన్న శరీరం ఆయనది, తింటున్న తిండి ఆయన కష్టం. ప్రతి క్షణం దేవుని మనం అనుభవిస్తూ బ్రతుకుతూ సుఖపడుతూ దేవుని కొరకు బ్రతకని మనం ఇస్కరియోతు యూదాల కన్నా దారుణమైన మనుషులు వంటి మనం కాదంటారా? కాదంటారా? చెప్పండి. ప్రార్థనలు దేని కొరకు చేస్తున్నాం? ఉపవాసాలు దేని కొరకు? చర్చలుగా సంఘాలుగా కూడుకోవడం దేని కొరకు? ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలు చేసుకోవడానికే కదా. ప్రార్థనలో ఏముంటాయి? అవసరాలు దేని కొరకు? సుఖాల కొరకు. అప్పగించట్లేదా దేవుణ్ణి? అమ్మేయట్లేదా క్రీస్తుని? ఈ భూమి మీదకి మనల్ని పంపించింది దేనికో తెలుసా? దేవుని కొరకు క్రీస్తులా బ్రతికి, క్రీస్తు చేసిన పనులు మన జీవితంలో మనం చేసి, మనం కూడా చేసి మరణించి ఆయన సింహాసనం మీద కూర్చుంటామని. దేవుడు ఎంత మంచి అవకాశం మనకి ఇచ్చాడు. ఎంతో మంది నేల రాలిపోతున్నారు కదండి, అవునా? తల్లుల గర్భాల నుంచి రాలిపోతున్నారు. గర్భధారణ జరగక ముందే కోట్ల సంఖ్యలో ప్రపంచ మానవాళి అంతా నేల రాలిపోతున్నారు కదండి. తండ్రి గర్భం నుంచి పిండంగా మారకముందే చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళ జాబితాలో మనం లేవే. మనల్ని పుట్టించాడు దేవుడు. దేవుని కొరకు పుట్టిన మనం దేవుని కొరకు బ్రతకకపోతే ఇస్కరియోతు యూదా కన్నా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఇలాంటి మనం పుట్టి ఉండకపోతే మనకు మేలు జరిగి ఉండేది. దేవుని పిల్లలారా, క్రీస్తు అన్న ఒక్క మాట ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. ఇక బైబిల్లో ఉన్న మాటలను ఏం అర్థమైతే ఈ ప్రపంచానికి చెప్పండి. ఒక్క పదాన్ని అర్థం చేసుకోలేకపోయింది ఈ రోజు వరకు కూడా. అందుకే ప్రపంచాన్ని దేవుని వైపు మళ్లించాలన్న ఆలోచనతోనే ఈ దేశంలో ఉన్న ప్రజలకు వాక్యాన్ని పరిచయం చేయాలన్న ఒకే ఒక్క తలపుతోటి లేఖనాల పరిశోధన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. స్వస్థత సభలు కాదు, ఉజ్జీవ సభలు కాదు, మనుషులను జాగృత పరిచే, దేవుని వైపు నడిపించే సభలు ఇవి. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఎవరి కొరకు మీరు బ్రతుకుతున్నారు? మీరు పుట్టడం వల్ల మీకు ఫలితం ఉందా? మీరు పుట్టడం వల్ల దేవునికి మేలు జరుగుతుందా? మన బ్రతుకు వల్ల ఎవరికి మేలు జరుగుతుంది చెప్పండి. ఈ సమాజానికి ఏమైనా మేలు జరుగుతుందా? మనల్ని పుట్టించిన దేవుడికి ఏమైనా మేలు జరుగుతుందా? ఏమీ లేదు. మన వలన మనకే మేలు. ఎంత సంపాదించావేంటి? 10 లక్షలు సంపాదించావా? పెద్ద మేడ కట్టారు. ఎవరికి? మనకే. దేవుని పిల్లల ఆలోచించండి. మీ బ్రతుకుకి ప్రయోజనాన్ని చేకూర్చుకోండి. దేవుని చేత చెయ్యని పెంచుకునే పరిస్థితిని తీసుకురాకండి. మనకన్నా ఇస్కరియోతు యూదయే బెటర్ అనిపించుకునే పరిస్థితి తీసుకురాకండి. వాడు ఒక్కసారి 30 నాలుగు అప్పగించాడండి. ఒక్కసారి కదా ఇది జరిగింది, అవునా? ఒకే ఒక్కసారి. మరి మనం ప్రతిరోజు దేవుని నమ్మేస్తున్నాం. తమ విషయములో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును వాక్యం వచ్చింది ఎవరి దగ్గరికండి? వాక్యం ఎవరికి తెలిసి ఈ లోకంలో?
క్రైస్తవులకు అంటే మనకు, అవునా? దేవుని దివ్య వాక్యములు, రాబోయే యుగ సంబంధమైన శక్తులు, ఈ వాక్యము ద్వారా పరలోకం అంటే ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. రాబోయే యుగ సంబంధమైన శక్తులు, వాటి ప్రభావమును అనుభవిస్తున్నాం. మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం. దేవుడు అంటే ఏంటో అనుభవించిన తరువాత తప్పిపోతున్నారు క్రైస్తవులు. అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారండి. వాడు ఒక్కసారి వేయించాడు సిలువ, కానీ ప్రతిరోజు క్రైస్తవులు సిలువ వేసేస్తారు. మరలా సిలువ వేయించు ఆహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఇదండి క్రైస్తవుల పరిస్థితి. ఇది క్రీస్తును నమ్ముకున్న మన పరిస్థితి ఈ రోజున. వద్దు, మీ కొరకు సింహాసనం ఎదురు చూస్తుంది. మీరు సింహాసనానికి అర్హులు. అందుకే దేవుడు ఈ లోకంలో మిమ్మల్ని పుట్టించాడు. దాని మీద కూర్చుని ముల్లోకాలను పరిపాలించగలిగే సత్తా సామర్థ్యం మీకొద్ది. అందుకే దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ లోకంలో పుట్టించాడు. పుట్టి తన దగ్గరకు రమ్మంటున్నాడు. పుట్టి దేవుని కొరకు బ్రతుకుతారా? చచ్చి నరకంలోకి వెళ్లి ఇస్కరియోతు యూదాల అగ్నిగుండంలో మండిపోతారా? ఆలోచించుకోండి. అట్టివాడు పుట్టి ఉండని ఎడలా మనుషునికి మేలు. అర్థమైంది కదా? కాబట్టి ఇస్కరియోతు యూదాకు మనకి ఏమైనా తేడా ఉందా అండి? ఉందా? లేదు. మారాలి ఈ పద్ధతి, మార్చుకోవాలి ఈ పద్ధతి ప్రతి ఒక్కరూ. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మాటలను మీ పిల్లలకు తెలియజేస్తున్నాం. దేవా, ఇస్కరియోతు యూదా పుట్టకుండా ఉంటే మేలు అన్నారు. దేవా, మేము పుట్టి మాత్రం ఏం ప్రయోజనం తండ్రి? యూదా అప్పగించాడు ఒక్కసారి మాత్రమే, కానీ మేము ప్రతిరోజు మీ కుమారుని అప్పగించేస్తున్నాం. విలువ తెలుసుకోవట్లేదు నాయన. ఈ జన్మ విలువ అర్థం కాలేదు. ఈ లోకంలో మేము ఎందుకు బ్రతికున్నామో, దేని కొరకు అర్హత సంపాదించుకోవటానికి మేము ఈ లోకంలోకి పంపించబడ్డామో ఈ క్రైస్తవ ప్రపంచం అర్థం చేసుకోలేకపోయింది. మీ పిల్లలకు వివరిస్తున్నాను. ఆలోచించగలిగే మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించమని, రాబోయే కార్యక్రమంలో తోడుని నడిపించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను కదా తండ్రి. థ్యాంక్ యూ.